ఇన్నాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగించిన తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త గుబులు పట్టుకుందా? రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను అధిష్టానం నియమించడం రాష్ట్ర సీనియర్లకు మింగుడు పడటం లేదా? అభయ్ పాటిల్ వస్తే తమ పప్పులు ఉడకవని తెలంగాణ పార్టీలో పెత్తనం చేయాలని చూస్తున్న పాత నేతలు భయపడుతున్నారా? అందుకే అభయ్ పాటిల్ మాకొద్దని అధిష్టాన పెద్దలకు మొర్ర పెట్టుకుంటున్నారా? అసలు వారికంత కలవరం ఎందుకు? తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతలకు మరొక తలనొప్పి వచ్చి పడిందట. పాత నేతలంతా తెగ టెన్షన్ పడిపోతున్నారట. గత కొన్నాళ్ల నుంచి రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్ వేదికగా అభయ్ పాటిల్ కూడా తనని తాను తెలంగాణ ఇన్ఛార్జిగా ప్రకటించుకున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇన్ఛార్జీలుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కొనసాగారు. కానీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం రాష్ట్ర నేతలపై గుర్రుగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పాజిటివ్ ఫలితాలు సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయని అంచనాలో బీజేపీ ఉంది. అందులో భాగంగానే అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం పెంచుకుంటే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సులువవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ మళ్లీ ఇంకోసారి గెలవాలంటే దక్షిణాది రాష్ట్రాలు కీలకం కానున్నాయి. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ మార్కుండేలా అధిష్టాన పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణ బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వ్యవహారం తేలలేదు. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకే పగ్గాలు అప్పగించాలా, వలస నేతలకు ఛాన్స్ ఇస్తారా అన్న పంచాయతీ ముదురుతోంది. అంతేకాదు రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ ఎల్పీకి మధ్య గ్యాప్ పెరుగుతోంది. అధికార ప్రతినిధులు, జనరల్ సెక్రటరీల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎక్కడున్నారు, గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అన్నది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. ఇట్లాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్న రాష్ట్ర బీజేపీలో కొత్త ఇన్ఛార్జ్ వస్తే నేతల తలరాతలు ఎలా మారబోతున్నాయనేది ఇప్పుడు హాట్గా మారింది. కొత్త బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ కన్ఫర్మ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. కానీ రాష్ట్ర నేతలు దాన్ని కొట్టిపడేస్తున్నారు. ఇన్నాళ్లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ల నేతృత్వంలో రాష్ట్ర నేతల తీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు కొనసాగిందన్న విమర్శలున్నాయి. అంతేకాదు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే అపవాదు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తో పాటు రాష్ట్ర నేతలపై ఉంది. అభయ్ పాటిల్ వస్తే ఆ పప్పులేవి ఉడకమంటున్నారు. తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అభయ్ పాటిల్ రాష్ట్ర నేతలకు గట్టిగానే చురుకలంటించారు. పార్టీ కోసం పనిచేయకపోతే స్థానం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారంటున్నారు. ఆ క్రమంలో పార్టీ నేతలకు అభయ్ పాటిల్ అంటే అస్సలు నచ్చడం లేదట. అందుకే ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకుండానే ఆయన మా కొద్దని ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారట. అభయ్ పాటిల్ ఇన్ఛార్జిగా వస్తారా? పలు పంచాయతీలతో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీని గాడిన పెడతారా? ఆ పంచాయతీలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకుంటారా అన్న చర్చ రాష్ట్ర కాషాయ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. అభయ్ పాటిల్ ఇంతకు ముందున్న తరుణ్ చుగ్ తీరును ఉండరని, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన నైజం అంటున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని, ఎమ్మెల్యే తాలూకు, ఎంపీ తాలూకు, అధ్యక్షుడి తాలూకు అనేది చూడరని, ఎవరైతే నాకేంటనే రేంజ్లో తాట తీస్తారనే టాక్ నడుస్తోంది. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలకు అభయ్ పాటిల్ ఫోబియా పట్టుకుందంటున్నారు.